హాయ్, అందరికీ నమస్కారం. చాలా మంది జేఈ నీట్ మెంటర్షిప్ గురించి అడుగుతూ ఉన్నారు. చాలా సంతోషం. మీరంతా కూడా మీ పిల్లల ప్రిపరేషన్ లో లేదా ప్రాక్టికల్ గా వాళ్ళలో వచ్చినటువంటి మార్పుని గమనించడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ముందుగా మీ అందరినీ అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఎక్కువ పర్సెంటేజ్ మనం డబ్బులు కట్టాం అనేటువంటి విధంగా అంటూ ఉంటారు. వాళ్ళు చూసుకుంటారులే, తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత తెలిసేటప్పుడు ఏమిటంటే వాళ్ళు చేసేటువంటి తప్పు, పేరెంట్ చేసేటువంటి తప్పు, వీడు ప్రిపేర్ అవ్వలేదు, వీడు పనికిరాడు అని పేరెంట్స్ కూడా అనేటువంటి సందర్భం చూస్తూ ఉంటారు. రెండవది, ఇంకా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అసలు పేరెంట్స్ లో చాలా మంది, ఐ కుడ్ సే 70-80% ఫాదర్స్ అసలు పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లలకు సంబంధించినటువంటి స్ట్రెంగ్స్ ఏమిటో, పిల్లలకు కావలసినటువంటి అవసరాలు ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితుల వాళ్ళు ఉంటారు. మరి ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఆవిడ చూసుకుంటుందంటే అమ్మ చూసుకుంటుంది, ఆవిడ చూసుకుంటుంది అనేటువంటి పరిస్థితుల్లో ఉంటుంటారు. ఇద్దరు కలిపి జాగ్రత్తగా న్యూట్రల్ మైండ్ తో, తటస్థ దూరంతో, జడ్జిమెంట్ లేకుండా కదా మనం టీనేజ్కి వచ్చినప్పుడు గమనించాల్సినటువంటిది, వాళ్ళకి హెల్ప్ చేయాల్సినటువంటిది. వీళ్ళు ఏదో ప్రైమ్ మినిస్టర్ కింద ఇది నాకు సంబంధించిన జాబ్ కాదే, ఇది రకరకాలు. ఏదేమైనప్పటికీ కూడా ఏమిటంటే జేఈ నీట్ మెంటర్షిప్ గురించి, లేదంటే పిల్లలు జేఈ ప్రిపరేషన్లు వేసాము, వాళ్ళకి ఎక్కడికక్కడ ఎటువంటి హెల్ప్ చేయాలి అంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం తగ్గిపోకుండా, వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళకి తెలిసే విధంగా ఏం చేయాలనేటువంటి ఆలోచనలో మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నిటిని కూడా అడిగేటువంటి పేరెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అసలు జేఈ నీట్ మెంటర్షిప్ ఎందుకోసం? జేఈ నీట్ మెంటర్షిప్ ఎందుకోసం అంటే 10వ తరగతిలో ఎంతో ఉత్సాహంతో జాయిన్ అయినటువంటి పిల్లవాడు సుమారుగా 3 నుంచి 6 నెలల్లో మధ్యలో అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్, అక్కడ ఉన్నటువంటి ఫండమెంటల్ షాక్, ఒక కంపారిజన్ ట్రాప్, ఎగ్జామ్ ట్రాప్, ఇవన్నీ కలగలిసి వాళ్ళని చాలా డౌట్ లోకి నెట్టేస్తున్నాయి. ఇదేమిటి, నేను నిన్నటి వరకు ఇన్ని మార్కులు వచ్చినా నేను ఇక్కడ చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక పెద్ద సందేహ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఆ నెట్టేసినటువంటి మరుక్షణం ఆ పిల్లలు వాళ్ళు చేయాల్సినటువంటి పనిని చేయలేకపోతున్నారు. ఆ చేసే ఇంట్రెస్ట్ రావట్లేదు, ఆ చేసేటువంటి విధానంలో భయం వస్తుంది. నేను చేయలేను, నాకు అలా వచ్చేటప్పటికి 11th వచ్చేటప్పటికి గడిచిపోయి 11th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 12th వచ్చేటప్పటికి చూస్తే 11th లో ఇన్ని బ్యాక్లాగ్స్ పెట్టుకున్నాను. అంటే బ్యాక్లాగ్స్ అంటే క్లారిటీ రాలేదు కదా నాకు, నేను ఇప్పుడు ఇలా చేయగలను. 12th వచ్చేసింది, ఇది ఈ ఇంపార్టెంట్ లో నేను ఈ ఏడాది అంతా పోయింది, ఈ ఏడాదిలో ఇంకా ఎలా చేయగలుగుతాను? మరి చాలా మందిని అడిగినప్పుడు ఏమిటి నాన్న మన సమస్య అంటే ఒక్కటి, ఇక్కడ కంపారిజన్, ఆ టీచర్స్, ఇన్స్టిట్యూషన్స్ కొద్దిమందిని మాత్రమే పట్టించుకోవడం, మనకు కావలసినటువంటి సపోర్ట్ ఇవ్వకపోవడం అనేటువంటిది మొదటిది. అంటే చెయ్యి నువ్వు ఇంకా చేయట్లేదు, ఇంకా బాగా చేయాలి, ఇదే రొటీన్ కదా. కానీ ఏ వ్యక్తికి ఏదైతే అవసరమో చెప్పేటువంటి పరిస్థితి లేదు. రెండోది, అక్కడ టీచింగ్ పేస్, ఆ వేగంగా వాళ్ళు సిలబస్ ని కంప్లీట్ చేయడం నేను కోపప్ అందుకోలేకపోయాను. సో అందుకోలేకపోవడంతో ఇక నేను ఆపేసానండి. ఇక ఆ విధంగా 12th కంప్లీట్ అయిన తర్వాత 12th అయిపోయేటప్పటికి అసలు జేఈ రాదు, బిట్ సాట్ లాంటివి ఉండదు, లేదా స్టేట్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లో రాదు. ఇక ఈవెన్ సిబిఎస్ఈ లో కూడా మార్క్స్, 12th లో కూడా మార్క్స్ అనుకున్నటువంటి స్థాయిలో రాకపోవడం, మరి మంచిగా వచ్చినా అనుకున్న స్థాయిలో రాకపోవడం, అంటే అన్ని విధాలుగా నేను ఎక్కడా కూడా ఇక్కడ విజయం సాధించాను అనేటువంటి సంతృప్తి లేకుండా మిగిలిపోతున్నటువంటి సందర్భం. ఈ యొక్క నిజం నేను చెప్పేటువంటిది మీరు నమ్మవలసిన అవసరం లేదు. మీ చుట్టుపక్కల లేదా మీ దగ్గర ఆల్రెడీ పిల్లలు, అంటే పెద్ద పిల్లలు ఎవరికైనా 12th లో అయి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళని కనుక్కోండి. ఇది జరుగుతున్నటువంటిది. సో అందుకని పిల్లలకు కావాల్సినటువంటిది ఏమిటి? క్లాసులు చెప్పడానికి చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, ట్యూషన్లు చెప్పడానికి, కోచింగ్ ఇవ్వడానికి. కానీ ఆ ఇన్స్టిట్యూట్ లో మీరు ఎంతైనా రీసెర్చ్ చేసి వేయండి, ఇదే సమస్య ప్రతి చోట. మరి ఏంటి, దీనికి ఏం చేయాలి? దీనికి చేయాల్సింది ఒకే ఒక పని, మన పిల్లల్ని సహజంగా వచ్చేటువంటి ఆ సమస్యలని, అక్కడ వచ్చేటువంటి ఇబ్బందులని అర్థం చేసుకొని దాని గురించి భయపడకుండా దాని మీద యాక్ట్ చేయాలి.